పంట ఉత్పత్తి పెంపు కాదు, అదనపు విలువ పెంచడం అందరి ముందున్న పెద్ద సవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో జరిగిన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం వేళ దేశంలో హరిత విప్లవానికి ఇందిరాగాంధీ అందించిన అద్భుతమైన కృషి అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. కార్యక్రమానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, భారతీయ గణాంక సంస్థ అధిపతి మధుర స్వామినాథన్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీలో అల్దాస్ జానయ్య, దండర్ రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈనాడు సీనియర్ పాత్రికేయుడు ఆకారపు మల్లేశంకు పీజేటీఏయూ అవుట్ స్టాండింగ్ అవార్డు ఇన్ అగ్రికల్చర్ జర్నలిజం పురస్కారాన్ని మంత్రి అందజేశారు. యూనివర్సిటీ పరిధిలో పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విస్తరణ అధికారులు, విద్యార్థులు మొత్తం 20 మందికి అవార్డులు అందించారు. Madhesham Garu received a cash prize of ₹5,000, certificate and a shawl. I now request Dr. K. Aparna to continue with the next category of awards. The next award goes to Dr. K. Rajendra Prasad. Cell phone down. ప్రపంచ వ్యవసాయం ఇప్పుడు 4వ దశ విప్లవం వైపు అడుగులు వేస్తోంది. అమెరికా, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ డ్రోన్స్ ఈ రకంగా వ్యవసాయం పూర్తిగా మార్చేస్తున్నాయి. అమెరికాలో రైతు మొబైల్ ఫోన్తోనే పొలం నీటి అవసరాన్ని తెలుసుకుంటున్నారు. ఇజ్రాయెల్ ప్రతి నీటి చుక్కను విలువైన వనరుగా మార్చింది. చైనాలో డ్రోన్లు పంటల్లో వ్యాధులను ముందుగానే గుర్తిస్తున్నాయి. భారతదేశంలో కూడా కృత్రిమ మేధస్సు రైతుకు కొత్త మిత్రుడిగా మారబోతోంది. రేపటి వ్యవసాయ డేటా ఆధారిత వ్యవసాయం, వాతావరణ అంచనాలు, మార్కెట్ ధరలు, పురుగు వ్యాధుల హెచ్చరికలు, ఎరువులు, సిఫారసులు అన్ని రైతు మొబైల్ ఫోన్లో అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే తెలంగాణ వ్యవసాయం ఇప్పుడు ఉత్పత్తి కేంద్రిత వ్యవసాయం నుంచి విలువ ఆధారిత, సాంకేతిక ఆధారిత, మార్కెటింగ్ ఆధారిత వ్యవసాయంగా మారాలి. ఈ మార్పుకు నాయకత్వం వహించాల్సింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం.